మహాబల సంపన్నుడైన ఆ హనుమంతుడు తత్తెర వానర శ్రేష్ఠుడు కూడా ఆ విధంగా మహేంద్రగిరి శిఖరాగ్రాన ఆశీనుడయ్యి అనిర్వచనీయమైన ఆనందంలోని ఓలలాడుతున్నారు. అమితమైన సంతోషం కారణంగా మహాత్మైన వానర శ్రేష్ఠులందరూ కూడా శరీరాలు పులకింతలోనగా జాంబవంతుడు మానసికంగా కూడా తృప్తి పొందిన ఉన్న హనుమంతుడు అతన్ని లంక అనువాద గురించి కూడా ప్రశ్నించాడులాగా, నువ్వు సీతాదేవిని ఎలా కనుగొన్నావు? ఆమె ఏ స్థితిలో ఉంది? పురాత్ముడైన ఆ రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఓ కపివరణ్య, అక్కడ జరిగినట్లుగా కూడా ఉన్నట్లు కూడా మాకు చెప్పు. అక్కడ వ్యవహారం గురించి కూడా తెలుసుకున్నాక మనం తదుపరి కర్తవ్యం ఏమిటి దాని గురించి కూడా నిర్ణయిద్దాం. అంతేకాదు, మనం రావణ సన్నిధిలోని ఏ విషయాలు చెప్పవచ్చో ఏవి చెప్పకూడదో అది కూడా వివేకవంతుడైన నువ్వే నిర్ణయించి మాకు స్పష్టంగా చెప్పు. ఇలా జాంబవంతుడు ప్రశ్నించగానే పులకాంకితాంకుటంగుడైన ఆ హనుమంతుడు సీతాదేవిని తలుచుకున్నాడు. ఆమెకు శిరస నమస్కరించిలా చెప్పసాగాడు. సముద్రపు దక్షిణ తీరం చేరగోరి ఏకాగ్ర చిత్తుడిని నేను మహేంద్ర పర్వతం మీద నుండి కూడా ఆకాశంలోనికి పైకెగిరి మీరందరూ కూడా చూశారు కదా ఎగరడం నన్ను. అలా ఆకాశంలోని నిరాటంకంగా కూడా పయనిస్తూ ఉండగా నాకు ఒక భయంకరమైన విఘ్నం అన్నది ఎదురైంది. దివ్యము మనోహరమైన ఒక బంగారమై పర్వత శిఖరం అన్నది ఆ సముద్ర జలాల నుంచి కూడా హఠాత్తుగా పైకి లేచి నా మార్గానికి అడ్డంగా నడిచింది. నా మార్గానికి అవరోధంగా నిలబడ్డ ఆ పర్వతాన్ని ఒక పెద్ద విఘ్నంగా భావించాను. ఆ దివ్యమయ సువర్ణ గిరి సమీపించగానే దాన్ని తుత్తునీలు చేయాలి అని కూడా ముందుకు వెళ్ళాలి అనుకున్నాను, తుత్తునీలు చేసి వెళ్ళాలి అనుకున్నాను. అంతే సూర్యుడి మళ్ళీ ప్రకాశిస్తున్న మహాపర్వత శిఖరాన్ని నా తోకతో ఒకసారి కొట్టాను. ఆ శిఖరం 1000 ముక్కలుగా బద్దలైపోయింది. కానీ ఏమద్భుతం! ఆ పర్వతరాజము నే చేయగొన్న కార్యోద్దేశ ఆ ప్రాధాన్యాన్ని కూడా అవగతం చేసుకున్నట్టుగా అమిత వాత్సల్యపూర్వకంగా నన్ను కుమారా అంటూ సంబోధించింది. ఆ ప్రేమాస్పదమైన పలుకు నా హృదయాన్ని ఒకసారిగా ద్రోహింపజేసింది. ఆ పర్వతము ఇలా పలికింది, నేను ఈ సముద్ర జలాల్లో నివసిస్తున్నాను. నా పేరు మైనాకుడు. నేను నీ తండ్రి వాయుదేవుని యొక్క మిత్రుడును. అవతల చేత నీకు పినతండ్రి వంటి వాడిని. కుమారా, పూర్వము మహాపర్వతాలకు రెక్కలుండేవి. అవి ఆకాశంలో స్వేచ్ఛగా కూడా సంచరిస్తూ అనుకున్న చోట భూమి మీద వాలి భారీగా ప్రాణ నష్టం కూడా కలిగిస్తూ ఉండేవి. అయితే ఆకాశుని సంహరించిన దేవేంద్రుడు ఆ పర్వతాల దుష్ట ప్రవర్తనను కూడా తెలుసుకొని తన వజ్రాయుధంతో వాటి దక్కలను ముక్కలుగా కూడా ఖండించి వేసేశాడు. నాయన, సరైన సమయంలోని మహాత్ముడైన నీ తండ్రి వాయుదేవుడు చేసినంత సహాయం వల్ల నేను మాత్రము దేవేంద్రుని ఆగ్రహాన్ని బలి కాలేదు. నీ తండ్రి ప్రచండ వాయువులను సృజించాడు. అమాంతం కూడా ఈ సముద్ర జలాల్లోని మునిగిపోయేటట్టుగా కూడా ఎగరగొట్టి నన్ను రక్షించాడు. శత్రువులను రూపుమాపే ఓ హనుమ, ధర్మాన్ని రక్షించేవారిలోని శ్రేష్ఠుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమం కూడా కలవాడైన రాముడు. అటువంటి రామునికి సహాయపడడం అన్నది కూడా నా విధిగా నేను భావిస్తున్నాను. మహాత్ములైన ఆ మైనాకుని యొక్క పలుకులు విన్న నేను తక్షణమే కూడా నిర్వర్తించవలసిన రామ కార్యం గురించి కూడా తెలిపి అక్కడ కాసేపు కూడా విశ్రమించే అవకాశం లేదు అని కూడా నిర్ణయించాను. అతడు అభిజ్ఞ పొంది ముందుకి సాగిపోవడానికి ఉద్యుక్తమయ్యాను. అప్పటిదాకా కూడా మానవ రూపం దాల్చి ఉన్న మైనాకుడు తన ఆ మానవ రూపం ఉపసంహరించుకున్నాడు. మళ్ళీ యథా ప్రకారం కూడా పర్వత రూపంలోని సముద్రంలోనికి వెళ్ళాడు, కనుమరుగైపోయాడు. అప్పుడు ఇక ఎంత దూరం పయనించవలసి ఉంటుందో అని యోచిస్తూ కూడా తదనుగుణంగా కూడా వేగాన్ని పెంచాను. చాలాసేపు ముందుకు సాగుతూనే ఉన్నాను. ఆ తర్వాత నాకు సురస అని ఒక నాగమాత సముద్ర మధ్యలోని తారసపడింది. ఆ దేవి కూడా నాతో ఇలా పలికింది, ఓ అనురోత్తమా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా కేటాయించాడు. చాలా కాలానికి నీ వంటి వాడు లభించాడు. ఇప్పుడు నిన్ను నేను తినబోతున్నాను. నాగమాత సురస మాటలు వినగానే నా ముఖం ఒక్కసారిగా వెలవలబోయింది. చప్పన తేరుకున్నాను. చేతులు జోడించి ఆమెకు నమస్కరించి ఇలా అన్నాను, దశరథ కుమారుడు, శ్రీమంతుడు, శత్రు వినాశకుడైన ఆ రాముడు తమ్ముడు లక్ష్మణుడితో భార్య సీతతో కూడా వనవాస నిమిత్తం కూడా దండకారణ్యంలో ఉంటున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు
దురాత్ముడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయాడు. నేను రాముని ఆజ్ఞానుసారం కూడా సీతాదేవి వద్దకు ఇప్పుడు దూతగా వెళుతున్నాను. రాముని రాజ్యంలోని నివసిస్తున్న నీకు ఈ రామకార్యంలో నాకు సహాయము వడగొచ్చడం కూడా ఎంతో యుక్తమై ఉంటుంది. కాదు కూడదు అంటే నేను సీతాదేవిని చూసి ఆమె గురించి సమాచారం అన్నది ఈ రాముడికి తెలియజేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నీకు ఆహారం అవుతాను. ఆడిన మాట పక్కన పెద్దదించేసి కూడా చెప్తున్నాను. నా విన్నపాన్ని విని ఇచ్చానుసారం కూడా రూపాలు ధరించగల సురస నన్నెవ్వరూ కూడా నా అనుమతి లేకుండా దాటిపోలేరు, ఇది నాకున్న వరము అని కూడా ప్రతిపాదించింది. అయితే ఆమె జవాబుకు స్పందనగా నేను క్షణంలోనే నా శరీర పరిమాణాన్ని 10 యోజనాల పొడవు, నా చుట్టుకొంతను కూడా 5 యోజనాల మేరకు కూడా పెంచాను. అయితే నా చర్యకు ప్రతిస్పందనగా కూడా ఆ సురస పెంచిన తన శరీరం అంతా కూడా ఇమిడిపోయేటంత వెడల్పుగా తన నోటిని తెరిచింది. ఆమె నా నోటిని విస్తారం చేయడం చూసి నేను నా శరీర పరిమాణాన్ని మళ్ళీ చిన్నదిగా తగ్గించి వేశాను. క్షణకాలంలోనే నేను బొటన వేలంత పరిమాణం గలవాడిగా అయ్యాను. తక్షణమే ఆమె నోట్లోని ప్రవేశించాను. మరుక్షణమే నోట్లోంచి కూడా బయటికి వచ్చేసాను. అప్పుడు ఆ సురస తన దివ్యమైన తన నిజరూపాన్ని దాల్చింది. నాతో ఇలా అంది, సౌమ్యుడైన ఓ గర్భరేణ్య, నీ కార్యం అనేది సిద్ధించింది. సుఖంగా కూడా వెళ్ళిరా. మహాత్ముడైన రామునితోనూ సీతాదేవిని చేర్చు. మహానుభావుడైన ఓ వనరోత్తమ, నీ పట్ల నేను అమిత సంతుష్టురాలనయ్యాను. సుఖంగా ఉండు. ఇదంతా కూడా చూసి సమస్త ప్రాణులు కూడా బాగు బాగు అంటూ కూడా నన్ను ప్రశంసిస్తుండగా నేను గరుత్మంతుని వేగంతో ఆకాశంలో సునాయాసంగా కూడా ముందుకి పయనించాను. అలా గగనవీధిలోని మహావేగంతో పోతున్న నా నీడని ఎవరో కూడా హఠాత్తుగా అడ్డుకొని లాగుతున్నట్లుగా అనిపించింది. అన్ని వైపులా కూడా పరికించి చూసినప్పటికీ కూడా నా గమ్యాన్ని తగ్గించిన వారెవరో కూడా నాకు కనిపించలేదు. కానీ నా వేగం మాత్రం బాగా తగ్గిపోయింది. ఆ ఆకాశం స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా నాకెవరూ కూడా కనిపించడం లేదే. కానీ గమనానికి గట్టి ఆటంకం అన్నది మాత్రం ఏర్పడింది అని ఖచ్చితంగా కూడా తెలుస్తోంది. ఇందుకు కారణం ఏమై ఉంటుందబ్బా అని నాకు ఆలోచన కలిగింది. ఇలా ఆలోచిస్తున్న నేను యథాలాపంగా కూడా కిందికి చూశాను. అప్పుడు సముద్ర జలాల మీద తేలుతూ కూడా ఒక భయంకరమైన రాక్షసి నాకు కనిపించింది. భయంకర ఆకారం గల రాక్షసి వికటాటహాసం చేస్తూ ఎటువంటి తొట్టుబాటు కూడా కనిపించని స్వరంతో కఠోరంగా కూడా నాతో ఇలా పలికింది, ఓ బలిసిన శరీరం గలవాడా, ఎక్కడికి పోతావు? చాలా కాలంగా కూడా ఆహారం లేకుండా ఆకలితో నా శరీరం అలమటించిపోతోంది కనుక వచ్చి ఆహారంగా నాకు సంతృప్తి కలిగించు. అందుకు నేను అలాగే అంటూ నా దేహ పరిమాణాన్ని ఆమె నోట్లో పట్టనంతగా కూడా పెంచాను. నన్ను అమాంతం కూడా భక్షించే ఉద్దేశంతో ఆ భయంకర రాక్షసి కూడా తన నోటిని విపరీతంగా పరిమాణాల్లోనే విస్తరింపజేసింది. ఆమెకు నా గురించి కానీ నా పన్నుగడ గురించి కానీ ఏమీ తెలియదు. అప్పుడు నేను క్షణంలోనే నా మహాకాయాన్ని బాగా చిన్నదిగా పుడించి వేసి ఆమె నోట్లో టక్కున ప్రవేశించి కళ్ళు మూసి తెరిచేలోగానే ఆమె గుండెను పెగిరించి వేసి మళ్ళీ కూడా ఆకాశంలోనికి ఎగిరాను. అలా హృదయం ఛేదించబట్టంతో పర్వత ప్రమాణంలో ఉన్న భయంకర ఆకారంతో ఉన్న రాక్షసి చేతులు వేలాటం తీసుకుంటూ ఆ లవణ సముద్ర జలాల్లోని విగత జీవురాలే పడి మునిగిపోయింది. అప్పుడు ఆకాశంలోని సంచరించే ఆ సిద్ధులు, చారుణుడు, హనుమంతుడు భయంకరమైన సింహిక అనే ఆ రాక్షసిని సునాయాసంగా కూడా అతమార్చి గొప్ప పనిచేశాడు అని చెప్పుకోవడం నాకు వినిపించింది. ఆ సింహికకు అంతం చేసిన ఆ తర్వాత ప్రాణాపాయకరమైన ఆ రాక్షసి ఆ ఉదంతము భయాన్ని కూడా పదే పదే తలుచుకుంటూ కూడా ఆకాశ మార్గంలోని చాలా దూరం పయనించాను. అలా చాలాసేపు గగనంలో ప్రయాణం చేశాక చివరిగా వృక్షాలతోనూ రమ్యంగా అలరారుతున్న సముద్రం, దక్షిణ తీరము, ఆ తీరంలోని కొలువైన ఉన్న లంకా నగరము కూడా నాకు కనిపించాయి. సూర్యాస్తమయం అయ్యాక అమిత పరాక్రమంతులైన రాక్షసులను కూడా పడని రూపంలోని నిశాచరులకు ఆవాసమైన విరాజిల్లుతున్న లంకా నగరంలోనికి అడుగుపెట్టాను. అలా లంకా నగరంలోనికి నేను ప్రవేశించిపోతూ ఉండగా ప్రళయకాల మేఘాన్ని పోలిన ఒక స్త్రీ వికటాట్టహాసం చేస్తూ కూడా నా ముందుకు వచ్చి నిలబడింది. మండుతున్న అగ్ని వంటి ఎర్రని కేశాలు గల భయంకర ఆకారాలు నన్ను చంపాలి అని ప్రయత్నం చేసింది.
అందుకు నేను ప్రతిస్పందిస్తూ కూడా నా ఎడమ చేతి పిడిగిడితోటి ఒక్క గుద్దు గుద్ది ఆమెను పరాజితురాలను చేసి ప్రదోష సమయంలోని, అంటే రాత్రి ప్రారంభ సమయంలోని లంకలో ప్రవేశించాను. అప్పుడు ఆ స్త్రీ భయపడుతూ కూడా నాతో ఇలా అంది, ఓ మహావీరా, నేను రూపుదాల్చిన ఆ లంకాపురాది దేవతను ఇంతవరకు కూడా అజయురాలై ఉన్న నన్ను నేడు నీ పరాక్రమంతో నువ్వు జయించావు. కాబట్టి లంకలోని రాక్షసుని 50 మంది కూడా నీ చేతిలో అపజయం పాలు కాక తప్పదు. తదనంతరము కూడా రాత్రంతా కూడా లంకా నగరాన్ని గాలించి ఆ పైన రావణాంతపురానికి వెళ్ళాను. అక్కడ కూడా సీతాదేవి కోసం అన్వేషించాను, కానీ ఆమె జాడ మాత్రము తెలియరాలేదు. రావణి యొక్క అంతఃపురంలో కూడా సీతాదేవి కనిపించకపోవడంతో నేను అంతులేని శోక సాగరంలో కూడా మునిగిపోయాను. నేను అలా దుఃఖమగ్నుడై ఏం చెయ్యాలో పాలుబాగా కూర్చున్న నాకు రాముని యొక్క అంతఃపురానికి సమీపంలోని బంగారు ప్రాకారాలతో పరివృతమై ఉన్న ఒక గృహోద్యానం కూడా కనిపించింది. ఆ బంగారు ప్రాకారాన్ని దూకి అనేకమైన వృక్ష సముదాయాలతో అలరాడుతున్న ఉద్యానవనంలో కూడా నేను ప్రవేశించాను. ఆ అశోకవనం మధ్యలోని ఎత్తైన అతి పెద్ద సుల్చుపా వృక్షాన్ని ఒకదాన్ని చూశాను. వెంటనే కూడా ఆ వృక్షాన్ని టక్కుని ఎక్కి బంగారు రంగులో ఉన్న ఒక అరటి తోటను కూడా చూశాను. ఆ సుల్చుపా వృక్షానికి అతి సమీపంలోని అత్యంత ఆకర్షణీయమైన ఒక మేనిచాయి గల నడి యవ్వనంలోని తామర రేకుల వంటి నేత్రాలు గల ఉపవాసాల చేత ముఖం వాడి ఉన్న ఆ సీతాదేవిని చూశారు. రావణుడు అపహరించిన సమయంలోని ధరించి ఉన్న ఆ వస్త్రాన్ని ఆమె ధరించి ఉంది. తైల సంస్కారం లేని ఆమె శిరోజాలన్నీ కూడా ధూళి దోషరితాలై ఉన్నాయి. ఆమె మానసికంగా శారీరకంగా ఆ సంతాపాల చేత దేన బలని అయి సత్వం కూడా ప్రతి హితాన్ని గుర్తే యోచిస్తున్నట్టుగా కూడా నాకు కానవచ్చింది. ఆడలేడిని అడవి పుల్లందరూ కూడా చుట్టుముట్టిన చందాన ఆమె చుట్టూ కూడా భయంకరమైన రూపులు, రక్త మాంస భక్షకులు అయిన క్రూర రాక్షస స్త్రీలందరూ కూడా కాపలాగా ఉన్నారు. దుఃఖంలోని కృంగిపైన ఉన్న ఆమెను ఆ రాక్షస స్త్రీలు పదే పదే బెదిరిస్తూ కూడా భయపెడుతూ ఉన్నారు. తైల సంస్కారాలు లేని ఆమె శిరోజాలు ఒకే జడగా కూడా రూపుదాల్చున్నాయి. ఆమె కట్టిక నేల మీద శయనిస్తూ హేమంతుల్లోని కలతప్పిన పద్మంలాగా వివర్ణమై ఉంది. రావణుని పట్ల పరమ ఏహ్య భావంతో ఉన్న ఆమె ఏ క్షణంలోనైనా సరే ప్రాణత్యాగం చేయడానికి కూడా నిశ్చయించుకున్న దానిలాగా కూడా కనిపిస్తోంది. అట్టి లేడిలాంటి చూపులు గల అటువంటి స్థితిలో ఉన్న సీతాదేవిని చిట్ట చివరకు నేను చూడగలిగాను. అటువంటి దైన్యమైన స్థితిలో ఉన్న తన కీర్తికి అనువంత కూడా కళంకం అంటకుండా ఆ రాముని ధ్యాసలోనే గడుపుతున్న సీతాదేవిని నేను సుల్చుపా వృక్షం మీద కూర్చునే చూస్తూ ఉండిపోయాను. ఇంతలోనే వడ్డానాలుకున్న మువ్వలు గాలి అందిన సమడంతో కలగడిపిన గంభీరమైన కోలాహలం కూడా తోటి రాముని రాజప్రసాదం నుంచి కూడా వినవస్తోంది. దాంతో కలవరపాటులో నేను నా రూపాన్ని మరీ చిన్నదిగా చేసుకున్నాను. సుల్చుపా వృక్షం మీద ఆ ఆకుల చాటున ఒక పక్షి దాక్కున్నట్టుగా కూర్చున్నాను. ఇంతలోనే మహాబల సంపన్నుడైన రావణుడు తన భార్యలతో కలిసి సీత ఉన్న చోటుకు వచ్చాడు. శ్రేష్టమైన కడి ప్రదేశం గల సీతాదేవి ఆ రావణుని చూడగానే తన ఉరుములు భుజాలు కూడా దగ్గరికి ముడుచుకొని బాహులతో తన స్నాన్ని మరుగుపరుచుకుంటూ కూర్చుంది. ఆ తనను వంచుకొని దిగులతోటి భీతితోటి రక్షించేవారు కరువయ్యారు అనుకుంటూ కూడా అటు ఇటు చూస్తూ కూడా వణికిపోతూ దయనీయమైన స్థితిలో ఉన్న ఆ సీతాదేవిని సంబోధిస్తూ దశకంఠుడైన రావణుడు ఇలా పలికాడు, ఓ సీత, నన్ను అంగీకరించు. ఒకవేళ ఓ గరిష్ఠురాల తల బిజుతోటి నన్ను నిరాకరిస్తే 2 నెలల గడువు దాటగానే నీ రక్తాన్ని నేను తాగుతాను. దురాత్ముడైన రావణి యొక్క మాటలు విన్న సీతాదేవి కోపోద్రిక్తురాలయ్యి పరుషంగా ఇలా ప్రత్యుత్తరం ఇచ్చిందట, ఓ రాక్షసాదమా, ఇక్ష్వాకు వంశ ప్రభువైన దశరథ మహారాజు గారికి కోడల్ని, అతని మీద పరాక్రమంతుడైన రామునికి భార్యను, ఆయన నాతో ఈ విధంగా అయిన నాతో నువ్వు ఈ విధంగా అనరాని మాటలను పలుకుతున్నందుకు నీ నాలకి ఇంకా ఎందుకు తెగి పడటం లేదు? అనారీడా, పాపాత్ముడా, మహాత్మైన నా భర్త నా సమీపంలో లేనప్పుడు ఆయన కంటపడే ధైర్యం లేక దొంగలాగా నన్ను అపహరించిన నీ పరాక్రమన్నది ఏ పాటిది?
నీకు రామునికి పోలికెక్కడ? రామునికి దాసుడువు అనడానికి కూడా నీకు అర్హత లేదు. రాముడు యుగాలు చేసేవాడు, సత్యనిష్ట కలవాడు, యుద్ధరంగంలో జయింప శిక్షం కలవాడు. సీతాదేవి కటుగా ఇచ్చిన ఈ ప్రచిత్రం విన్నాడు ఆ రాముడు ఆగ్రహోదగ్గుడైపోయాడు. చిత్తిలో నగ్గిలాగా బొగ్గను మండిపడుతూ అప్పుడు భయం కొలిపే వీటిలోని ఆ నీటిలోని కరుగుడ్లనంతా తిప్పుతూ కూడా పొడిచేది పిడికలు బిగించాడు ఆ రావణుడు. సీతాదేవిని చంపడానికి అన్నట్టుగా ఉద్యుక్తులవుతూ ఉన్నాడు. అది చూసి అక్కడున్న స్త్రీలందరూ కూడా ఒకసారిగా ఆహాకారాలు చేశారట. అప్పుడు దురాత్మైన రావణుడి పట్టమహిషి ఉత్తమరాలైన మండోదరి వడివడిగా వచ్చి ఆ స్త్రీల మధ్య నుండి కూడా ముందుకు వచ్చి అతన్ని నివారించింది. కామాతుడైన రావణునితోటి మధురంగా ఇలా అందుట, పరాక్రమంలోని దేవేంద్రుని దీటైన ఓ ప్రభు, ఈ సీత కోసం ఎందుకు ఇంత ఆరాటం చెందుతున్నావు? నాదా, దేవ గంధర్వ యక్ష కన్నెలతోటి యథేచ్ఛగా క్రీడించు నిన్ను కోరుకుంటున్న వీరు ఎందరుండగా ఆ సీత కోసం ఎందుకు తప్పిస్తున్నావు? తర్వాత మండోదరితోటి సహా ఆ స్త్రీలందరూ కూడా మహాబలవంతుడైన రావణ్ణి శాంతింపజేసి ప్రసన్నుని చేసుకుని తమతో మళ్ళీ అంతఃపురానికి తోడుకొని పోయారు. దశకంఠుడైన రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీతాదేవికి కాపలా ఉన్న ఆ వికృతమైన ముఖాలు గల రాక్షస స్త్రీలందరూ కూడా కన్న కఠోరమైన మాటలతోటి ఆమెను భయపెట్టి బెదిరిస్తూ మొదలుపెట్టారు. సీతాదేవి ఆ రాక్షసాంగం యొక్క బెదిరింపు మాటలను గడ్డి కోసతో సమానంగా కూడా పరిగణించింది. వారి బెదిరింపు గర్జనలు ఆమె మీద ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపలేకపోయాయి. పచ్చి మాంసాన్ని తినే ఆ రాక్షస స్త్రీలు తమ బెదిరింపులు ఇలా వ్యర్థం కావడంతో ఏం చేయాలో కూడా పాలుపోక చివరికి సీతాదేవి దృఢ నిర్ణయాన్ని కూడా రామునికి తెలియజేశారు. తదనంతరం కూడా సీతాదేవి మనస్సును మార్చగలను అనే ఆశ అడిగంటిపోగా ఆ రాక్షస స్త్రీలు నిస్పృహ చెంది మాట్లాడకుండా ఆమె చుట్టూ చేరి పడుకుని నిద్రపోయారు. ఆ రాక్షస మూక నిద్రలోకి జారుకోగానే భర్త క్షేమాన్ని కోరుకునే ఆ సీతాదేవి దీనురాలై దుఃఖిస్తూ జాలి గొరిపే తీరులోని కంటికి మంటికి కూడా ఏకధారగా కూడా విలపిస్తోంది. ఆ సమయంలోనే నిద్రిస్తున్న రాక్షసాంగనుల మధ్య నుండి కూడా హఠాత్తుగా త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ లేచింది. ఇలా పలికిందిట, మీ ఆకలి తీర్చుకోవడానికి ఒకరినొకరు చంపుకొని తినండి. జనక మహారాజు కుమార్తె దశరథ మహారాజు యొక్క కోడలు మహాపతివ్రతైన సీతకు మాత్రము ఏ హాని కూడా వాటిల్లదు. ఇప్పుడు నాకు ఒళ్ళు కంపించే ఒక భయంకరమైన ఒక కళ వచ్చింది. ఆ కళ రాక్షసుని యొక్క వినాశనాన్ని, ఈ సీత భక్త యొక్క విజయాన్ని కూడా సూచిస్తోంది. రాముని యొక్క శస్త్రాస్త్రాలన్నీ కూడా బాధపడకుండా రాక్షసాంగనను ఎవరినందినీ కూడా రక్షించగల ఏకైక వ్యక్తి ఈమె. కనుక ఇప్పుడు సీతాదేవిని ప్రార్థించడమే సముచితమే అని కూడా నాకు అనిపిస్తోంది. దుఃఖంలో ఉన్న వ్యక్తి విషయంగా ఎవరికైనా సరే ఇటువంటి కళ కనుక వస్తే ఆ దుఃఖితని క్లేశాలన్నీ కూడా తొలగి గొప్ప సుఖ సౌఖ్యాలు కూడా ప్రాప్తిస్తాయి అని అంటారు. జనకనందనైన సీతకు నమస్కరించడం మాత్రమే ఆమె ప్రసన్నురాలవుతుంది. తన భర్తకు విజయం కలుగుతుంది అని ఆ త్రిజట స్వప్న సూచకంగా ఆ సంతోషించి స్త్రీకి సహజమైన సిగ్గు పొందిన సీత ఈమె మాట అక్షర సత్యమైతే మిమ్మల్ని అందరినీ కూడా తప్పక రక్షిస్తాను అని. సీతాదేవికి సంభవించిన ఈ దారుణ అవస్థను చూసి నేను ఎంతో చలించిపోయాను. కాసేపు ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించారు. ఏమీ పాలుపోలేదు, మనసు కుదుట పడలేదు. ఆ సమయంలోని సీతాదేవితో మాట్లాడడానికని ఒక చక్కని ఉపాయాన్ని నా మనసులో టక్కని మెదిలింది. తదనుసారంగా కూడా ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించడం ప్రారంభించాను. లంకా నగరంలోని ఆ ఇక్ష్వాకు వంశ కీర్తి గానం అన్నది ఏమిటా అని ఆశ్చర్యపోతూ కూడా ఆనంద పారవస్యంతో కళ్ళు పెద్దగా చేసి చెమ్మగిలినా కూడా నా వంక చూస్తూ ఇలా ప్రశ్నించింది, నువ్వు అనరోత్తమా, నువ్వెవరివి? నువ్వు లంకలోకి ఎందుకు ఎలా వచ్చావు? నీవు రాముని పట్ల ఆదరాభిమానాలు ఎలా కలిగాయి? నాకు వివరంగా కూడా అన్నీ చెప్పు. నీ ప్రశ్నలు నేను ఇలా ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవి, నీ భర్తకు సహాయాంతము కూడా సుగ్రీవుడు అనే మిత్రుడు లభించాడు. ఆ సుగ్రీవుడు మహా బలపరాక్రమ సంపన్నుడు, పైగా వానరులందరికీ కూడా రాజు.
నేను ఆ సుగ్రీవునికి వృత్యుడను, పేరు హనుమంతుడు, అనాయాసంగా కూడా మహత్కార్యాలన్నీ కూడా సాధించే నీ భర్తైన రాముడి పంపగా ఇక్కడికి వచ్చాను. ఓ కీర్తిశాలి, పురుషోత్తముడు, శ్రీమంతుడు, దశరథ మహారాజు తనయుడైన రాముడు ఈ ఉంగరాన్ని నీకు నా పట్ల నమ్మకం కలగడానికని గుర్తుగా ఇచ్చి పంపించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఆదేశించు దేవి. నిన్ను రామలక్ష్మణుల వద్దకు నీ ఆజ్ఞ అయితే ఇప్పుడే నేను తీసుకెళ్ళగలను. జనకపుత్రి అయినా సీతాదేవి నా మాటలు విని పర్యాలోచించింది. రాముడు స్వయంగా ఇక్కడికి వచ్చి రాముడిని సంహరించి నన్ను తనతో తీసుకువెళ్ళడమే సముచితము అంది. అప్పుడు నేను పూజనీయురాలు పరమ పావనీన సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాముని మనస్సు ఆహ్లాదం కలిగించేది అయినా ఆ వెంటనే కూడా గుర్తుపట్టగలిగేది అయినా ఏదైనా సరే ఆనవాళ్ళు ఇవ్వమని ఆమెను అర్థించాను. నా అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ కూడా ఆమె ఇలా అంది. ఉత్కృష్టమైన ఈ చూడామణిని ఆనవాలుగా తీసుకుని వెళ్ళు. మహాబహుమైన రాముడికి దీనిని చూడగానే నీ పట్ల ఉన్న ఆధారమానాలన్నీ కూడా ఎన్నో రెట్లు పెంపొందుతాయి. ఇలా పలుకుతూ ఆమె అద్భుతమైన ఆ మని శ్రేష్టాన్ని నాకు ఇచ్చింది. పిదప దిగులు ధనిస్తున్న పలుకులతో అక్కడ ఆ వృత్తాంతాన్ని యావత్తూ కూడా రామునికి నివేదించమని కూడా ఆమె నాతో చెప్పింది. తదుపరి నాకు అప్పగించిన కార్యం కూడా సాధించగలిగానన్న సంతృప్తితోటి తిరుగు ప్రయాణానికి సంసిద్ధుడినై సీతాదేవికి ప్రదక్షిణ పూర్వకంగా కూడా ప్రణమిల్లాను. ఇంతలోనే అన్ని విషయాలు కూడా కూలంకుషంగా కూడా యోచించి ఆమె నాతో మళ్ళీ కూడా ఇలా అంది. ఓ హనుమ, ఇక్కడికి నా దుస్థితినంతా కూడా రామునికి విపులంగా చెప్పు. మహావీరుడైన రామలక్ష్మణుడు సుగ్రీవునితో కలిసి వెంటనే కూడా ఇక్కడికి బయలుదేరిన విధంగా కూడా ఉత్తేజంతో మాట్లాడు. నేను ఇంకా కూడా కేవలము 2 నెలలు మాత్రమే జీవించి ఉంటాను. ఈలోపు వాడు ఇక్కడికి రాలేకపోతే రక్షణ లేని నేను మరణించడం కూడా తథ్యము. కాకపోతే స్వచ్ఛదైన రాముడు ఇక ఎన్నటికీ కూడా నన్ను చూడలేడు. జాలి పుట్టించే ఆ దయనీయమైన పలుకులు వినగానే నాలోని కోపం పెళ్ళుబుక్కుంది. వెంటనే కూడా తర్వాత ఏం చెయ్యాలో తక్కువ నిర్ణయించుకున్నాను. అంతే నా దేహాన్ని పర్వత ప్రమాణానికి పెంచుకున్నాను. యుద్ధ కాంక్ష చెలరేగడంతో ఆ అశోకవనాన్ని ధ్వంసం చేయాలంభించాను. అలా అశోకవనము విధ్వంసం చేయబడుతూ ఉండటంతో అందరి పక్షులు మృగాలు కూడా బెదిరి పారిపోతూ ఉన్న అలికిడికి విని వికృత ముఖాలు గల రాక్షస స్త్రీలందరూ కూడా నిద్రలోంచి మేల్కొని విస్తుపోతూ అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని చూశారు. ఆవరణలోని చెదురుమదురుగా కూడా ఉన్న ఆ రాక్షసులందరూ కూడా ఒక చోట గుమిగూడిన వారై నన్ను చూసి వెంటనే కూడా ఒక్క పరుగున వెళ్ళారు. ఆ రావణుడికి సమాచారం అన్నది అందజేశారు. మహాబల సంపన్నుడైన ఓ రాజా, నీ పరాక్రమం గురించి కూడా ఏమాత్రం కూడా తెలియని ఒక దురాత్ముడైన ఒక వానరుడు ప్రవేశింప అలవి కానీ నీ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఓ రాజోత్తమ, నీకు అపకారం తలపెట్టిన దుర్బుద్ధి అయిన వానరుని హతమార్చాలి కనుక తక్షణమే అతడి వదకు ఆజ్ఞాపించు. ఆ రాక్షస స్త్రీల మాటలకు తక్షణమే స్పందించిన రావణుడు తన మనస్సు గ్రహించి వెలిగేవారు యుద్ధంలో జయింప శక్యం కాని వారు అయిన కింకర్లు అనే రాక్షసుని నా మీదకి పంపించాడు. శూలాలు ముద్రాలు చేతపుచ్చుకుని నాతో యుద్ధానికి వచ్చిన 80,000 మంది కింకరులను ఆ వన ముఖ ద్వారానికి ఉన్న ఈయన గురియను కూడా ఓడవేగి దాంతో పాటు పట్టు పెట్టేశాను. ఆ యుద్ధంలోని బతికి బట్టకట్టిన అతి కొద్దిమంది కింకర్లు రావణుని వద్దకు పరుగున వెళ్ళారు. ఆ మహా సైన్యాన్ని మట్టి గడిపించాడు అనే ఒక దుర్వార్త చెప్పారు వాళ్ళకి. ఇంతలోనే వనానికి ప్రక్కనే ఉన్న రమ్యమైన చైత్ర ప్రసాదాన్ని చూడగానే నాలో ఒక ఆలోచన మెదిలింది. తదనుసారం కూడా వెంటనే ఆ చైత్ర ప్రసాదాన్ని కూడా ఆక్రమించి దాని రక్షకులైన 100 మంది రాక్షసులను ఒక స్తంభంతో మోది సంహరించి లంకా నగరానికి అలంకారప్రాయమైన చైత్ర ప్రసాదాన్ని కూర్చి నేలమట్టం చేసేసారు. తర్వాత ఘోర రూపాలతోటి భయంకరంగా ఉన్న రాక్షసులతో పాటు కూడా బృహస్పతి అంటే మంత్రి యొక్క కుమారుడైన జంబుమాలిని కూడా ఆ రావణుడు నాపై యుద్ధానికి పంపించాడు.
మహాబల సంపన్నితుడు రణకోవిదుడైన ఆ జమ్మువారిని ఆ పరివార సమేతంగా కూడా భయంకరమైన పరిగెతోటి మోగి కడతీర్చారు. వార సహితంగా కూడా జమ్మువారి నేలకూలిన వార్త వినగానే రావణుడు మహాబలశాలి అయిన మంత్రి కుమారులు పదార్థ సైన్యంతో నాపైకి సమరానికి వారిని కూడా పంపాడు. వారినందరినీ కూడా నేను ఆ పరుగుతోనే మోది యమపురికి వెంటనే కూడా పంపించేశాను. మహాపరాక్రమత్రైన మంత్రి కుమారులు యుద్ధంలో నెలకొనడం అనేది కూడా వృత్తాంతం విన్న రావణుడు మహాసూర్యుడైన 5 అగ్రసేనా నాయకులను సైన్యంగా కూడా నాపైకి పంపించాడు. సేనతో సహా ఆ 5 సేనాధిపతులు కూడా నామరూపాలు లేకుండా చేసేసాను. అప్పుడు దశకంఠుడైన రావణాసురుడు తన కుమారుడైన అమిత బలశాలి అయిన అక్షకుమారుని కూడా అనేక మంది రాక్షసులతో సహా నా మీదకి పంపించాడు. మండోదరి కుమారుడు రణసూరుడైన ఆ అక్షకుమారుడు కరవాలము దాలు చేకొని ఆ ఆకాశంలోనికి ఎగిరాడు. అప్పుడు నేను కూడా హఠాత్తుగా అతని పాదాలు ఒడిసి పట్టుకుని 100 సార్లు గాలిలోని గిరా గిరా తిప్పి నేలకేసుకుంటాను. అంతే, అతను మొద్దయిపోయాడు, విగత జీవుడైపోయాడు. యుద్ధంలోని అక్షకుమారుడు మరణించిన వృత్తాంతాన్ని విన్న దశకుంఠుడైన రావణాసుడు కోపోద్రిక్తుడైపోయాడు. మహాశక్తివంతుడు సమరోత్సాహమైన తన మరో కుమారుడైన ఇంద్రజిత్తును నా మీదకు పంపించాడు. అప్పుడు ఈ జరిగిన యుద్ధంలోని రాక్షస సైన్యాన్ని యావత్తు కూడా మట్టుబెట్టి నేను రాజశ్రేష్ఠైన ఆ ఇంద్రజిత్తు రణోత్సాహాన్ని నీరుగార్చి హర్షమించాను. మహాబల పరాక్రమతులైన ఆ ఇంద్రజిత్తును అచంచలమైన విశ్వాసంతో మదోద్ధత్తులైన వీరులతో సహా నాపైకి రావణాసురుడు పంపించాడు. తన సైన్యం అంతా కూడా ఒక వంక నశించిపోతూ ఉండటంతో మరో వంక నేను అజేయుడిగా ఉండటాన్ని కూడా గ్రహించిన ఆ ఇంద్రజిత్తు ఆలస్యం చేయకుండా కూడా నన్ను బ్రహ్మాస్త్రంతో బద్ధుణ్ణి చేశాడు. తర్వాత ఆ రాక్షసుడు నన్ను సామాన్యమైన తాళుతో బంధించి ఆ రావణి యొక్క సమక్షంలోనికి ఈడ్చుకొని వెళ్ళారు. నన్ను చూసి దురాత్ముడైన ఆ రావణుడు ఇలా ప్రశ్నించాడు, లంకకు నేను ఎందుకు వచ్చానో, ఎందుకు అంతమంది రాక్షసులు మా కారణంగా కూడా వధించానో చెప్పమని అడిగాడు. అదంతా కూడా సీతాదేవి నిమిత్తమేనని కూడా చెప్పేశాను. ఓ రాక్షసరాజా, సీతాదేవి దర్శనార్థమై ఇక్కడికి వచ్చాను. నేను వాయుదేవుని పుత్రుణ్ణి, వానరుణ్ణి. నా పేరు హనుమంతుడు. వానరుడైన నేను రాముని యొక్క దూతను, సుగ్రీవుని యొక్క మంత్రిని. రాముని దూతగా నీ వద్దకు వచ్చాను. మహా తేజస్సాలి ఆ వానరరాజు అయిన సుగ్రీవుడు నీ కుశలం కూడా అడిగాడు. తర్వాత కామనంతో కూడినది నీకు మేలు వనగూర్చేది అయిన హితవాక్యాలను కూడా సందేశంగా కూడా నా ద్వారా పంపించాడు. విస్తారమైన వృక్షాలతోనూ కూడుకున్న వృష్యముఖ పర్వతం మీద నివసిస్తూ ఉండగా మా పరాక్రమవంతుడైన రామునితో, అంటే నాకు సుగ్రీవునికి కూడా మైత్రి అన్నది వనగోరింది. రాక్షసుడు ఒకడు నా భార్యను అపహరించాడు. ఈ విషయంలోని నువ్వు సాయశక్తిగా కూడా నాకు సహాయం అందించాలని ఆ రాముడు నన్ను అడిగాడు. అప్పుడు నేను, అంటే సుగ్రీవుడు, వారిని వధించవలసిన అగత్యాన్ని కూడా తెలిపి ఆ విషయంలో కూడా నాకు ప్రతి సహాయం అనేది చేస్తానని వాగ్దానం చెయ్యండి అని కోరాను. ఆ వాగ్దానం ఒప్పుకొని అప్పుడు వాలి వల్ల రాజ్యాన్ని కోల్పోయిన నాతో సుగ్రీవునితో మహాప్రభు లక్ష్మణ సమేతుడై అయిన రాముడు అగ్ని సాక్షిగా కూడా స్నేహం చేశాడు. తర్వాత ఆ రాముడు యుద్ధంలోని ఒకే ఒక బాణంతో వారిని సంహరించాడు. వానర నాయకుడైన నన్ను, అంటే వాలి సుగ్రీవుణ్ణి వానరులకు రాజుగా కూడా మహారాజుగా చేసేశాడు. కనుక రామునికి అన్ని విధాలా కూడా సహాయపడడం అన్నది నా యొక్క విధి. అందుచేత మైత్రి ధర్మాన్ని పాటించి ఈతన్ని, అంటే హనుమంతుణ్ణి నీ వద్దకు పంపాను. వానర వీరుల చేతిలోని నీ సేనలన్నీ కూడా రూపు మాపబడకమునిపే నువ్వు సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించు. లోకంలోని వానర వీరుల బలపరాక్రమాన్ని కూడా ప్రభావం అన్నది ముందెవ్వరూ కూడా ఎరుగనిది కాదు. దేవతల ఆహ్వానం పైన యుద్ధంలోని వారికి సైతం కూడా సహాయంగా వానరులు వెళ్ళడం కూడా కద్దు. రాజైన సుగ్రీవుడు ఈ సందేశాన్ని నీకు పంపించాడు అని నేను అది రావణంతో చెప్పాను. వెంటనే కూడా అతడు పట్టణాన్ని కోపంతో దహించి వేసినట్లుగా అచురా నా వైపు చూస్తూ, దురాత్ముడు క్రూర కర్మలు ఆచరించేవాడైన రావణాసురుడు నా శక్తి సామర్థ్యాలను అంచనా వెయ్యలేక నన్ను వధింప ఆజ్ఞాపించాడు. అప్పుడు
స్వయాన కూడా రాముని యొక్క సోదరుడు ధర్మాత్ముడైన విభీషణుడు నా విషయంగా ఆ రాక్షస రాజుని ఇలా ప్రార్థించాడు, ఓ రాక్షసోత్తమా, అలా చేయడం అన్నది ససేమిగా కూడా తగదు. నీ నిర్ణయాన్ని మార్చుకో, నీ పద్ధతి రాజనీతికి విరుద్ధంగా ఉంది. ఓ రాక్షసేంద్ర, దూత వధ అన్నది రాజనీతి సంస్థల్లో కూడా ఎక్కడా కూడా కానరాదు. హితవాది అయిన దూత తన ప్రభువు సందేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అన్నది ఉంది. అతని నుండి కూడా శత్రుపక్ష సమాచారాన్ని మాత్రమే తెలుసుకోవాలి. సాటిని పరాక్రమంతుడా, ఒకవేళ దూత ఘోర అపరాధం చేసినప్పటికీ కూడా అతనికి అంగ ధైర్యం కలిగించవచ్చునేమో, కానీ ఎక్కడా కూడా శాస్త్రాల్లో దూత వధ అన్నది మాత్రము విధించబడలేదు. విభీషణుని యొక్క ఆ విన్నపంలోని యుక్తతను కూడా గ్రహించిన రావణాసురుడు నా తోకకు నిప్పంటించమని రాక్షసులను ఆదేశించాడు. రావణుడు ఆజ్ఞాపించింది ఎదురుగా రాక్షసుడు జనపనారలు, గుడ్డ పీలికలను కూడా తెచ్చారు. నా తోక గట్టిగా చుట్టారు. ఘోర స్వభావరాలైన ఆ రాక్షసుడు ఓర్పు లేని వారి నన్ను కర్రలతో కొడుతూ, పిడికిళ్లతో పొడుస్తూ నా తోకకు నూనె పోసి నిప్పంటించారు. ఆ రాక్షసుడు నన్ను కదలకుండా అనేక తాళాలు వర్ణించినప్పటికీ కూడా పగటి పూట లంకా నగరాన్ని చూడాలి అనే ఆతృతతోటి ఉన్న నాకు కించిత్ కూడా బాధ అనిపించలేదు. తరువాత ఆ రాక్షస యోధుడు భద్రుణ్ణి మండుతున్న తోకగా వాణ్ణి అయిన నన్ను నగర ద్వారం వద్దకు తోడుకొని వెళ్ళారు. నా గురించి ఆ రాజమార్గంలోని పెద్ద చాటింపు కూడా వేశారు. తరువాత నేను నా పెను రూపాన్ని చిన్నదిగా చేసుకున్నాను. కట్టిన తాళ్ళన్నింటినీ కూడా విడిపించుకున్నాను. మళ్ళీ యథారూపాన్ని దాల్చాను. పక్కనే ఉన్న ఒక ఇనుప పరిగెను అంటే గుడియని తీసుకొచ్చుకున్నాను. దాంతో మోది ఆ రాక్షసులందరినీ కూడా సంహరించేశాను. పిదప ఒక్క గెంతుతోటి నగర ద్వారం మీదకి ఎగిరాను. ప్రళయాగ్ని జనులను దహించి వేసే రీతిలోని నా వాలాగ్ని జ్వాలలతోటి ఆ బురుజులతోనూ ప్రకారాలతోనూ గోపురాలతోనూ కూడా అలరాడుతున్న లంకా నగరాన్ని సునాయాసంగా కూడా దహించి వేసేశారు. ఈ లంకా నగరం అంతా కూడా భస్మైపోయింది. దగ్ధం కాని ప్రదేశం అన్నది కూడా మచ్చుకు ఒక్కటి కూడా లేదు. కనుక సీతాదేవి మరణించి ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. లంకా నగరాన్ని యావత్తు కూడా నా చేత దగ్ధమైపోయింది. కనుక సీతాదేవి కూడా దహించబడే ఉంటుంది అనడంలో సందేహం లేదు. రాముని సంకల్పించిన ఈ మహత్కార్యాన్ని నేను ఇలా నిష్ఫలం గావించాని అని శోక మగ్నుడనే చింత చేయసాగాను. ఇంతలో జానకి దహించబడలేదు అన్న ఆశ్చర్యకరమైన ఆ మంగళప్రదములైన చారుని యొక్క పలుకులన్నీ కూడా నేను విన్నాను. విని ఆ అద్భుత వాహమైన ఆ పలుకులు వినగానే సీతాదేవి గ్రహించబడలేదు అనే ఒక నిశ్చయానికి వచ్చాను. ఆ నా నిశ్చయాన్ని ఈ శుభ శకునాలు కూడా రూఢీపరిచాయి. నా తోక జ్వాలలు రేపుతూ మండుతున్నప్పటికీ కూడా అగ్ని నన్ను దహించవేయలేదు. నా హృదయం ఉత్సాహభరితంగానే ఉంది. వాయువులు సువాసన గడ్డంలో వీస్తున్నాయి. ఇంతకు మనకు కార్య సాఫల్యాన్ని సూచించడానికి ఇక ఆ శుకునముల చేత సఫలములైనా కూడా కారణముల చేత కూడా అక్షర సత్యాలైన ఋషుల వచనాల చేత కూడా నా మనస్సు ఆనందంలో తేలిపోతోంది. మళ్ళీ కూడా వెంటనే కూడా సీతాదేవి వద్దకు వెళ్ళి ఆమె వద్ద సెలవు పుచ్చుకున్నాను. ఆ పైన అరిష్ట పర్వతాన్ని అధిరోహించి మిమ్మల్ని అందరినీ కూడా చూడాలి అని నికటమైన కోరికతోటి సముద్రం లంఘనం అన్నది ప్రారంభించాను. వాయువు, సూర్యచంద్రులు, సిద్ధులు, గంధర్వులు సంచరించే ఆ గగన మార్గంలో ప్రయాణించి ఈ తీరం అనేది చేరుకుని మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నాను. రాముని యొక్క ప్రభావం వలన ఈ సవతికోత్సాహం మూలాన కూడా సూర్యుడు మనకు అప్పగించిన ఆ కార్యాన్ని నేను సాధించగలిగాను. అక్కడ లంకలో ఏం జరిగిందో క్లుప్తంగా యథాతథంగా కూడా మీకు తెలియజేశాను. ఇక మనం చేయవలసిన కార్యం అన్నది ఆ శేషం ఏమిటో ఆ విషయం చూద్దాం. ఈ శ్రీమద్ వాల్మీకి రామాయణి ఆదికావ్య సుందరాకాండలో 58 మహాబల